మారిషస్ రుచుల్లో మనకి హలీం అండి. మీరు చూసుకుంటే రైసు మటన్ ముక్కలు చాలా బాగుందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. దసపూరి అది కాదు, దసపూరి బాగా దసపూరి చట్నీ, మసాలా చట్నీ, అల్లం పూరి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిజంగా మారిషస్ దేశం ఒక హనీమూన్కి స్వర్గధామమైనా చెప్పాలి. నిజంగా హనీమూన్ కప్పులు కలల కన్న దేశం ఏదైనా ఉంది అంటే అది మారిషస్ దేశం. మినీ ఇండియా కంప్లీట్గా దాన్ని మన మినీ ఇండియా అంటారండి అందరూ. ఎందుకంటే అందరూ భారతీయులు. 200 సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని వదిలి వెళ్ళారు. అంటే వదిలి వెళ్ళలేదు, బ్రిటిషర్లు దొంగతనంగా తీసుకెళ్లారు. అక్కడ బంగారం ఉందని, చెరుకు ఉందని, అది ఉందని పనుల కోసం తీసుకెళ్లారు. ఎనివే అది చరిత్ర అనుకోండి. సో మారిషస్ ప్యారడైజ్ అని అంటారనమాట. చాలా బాగుంటుంది. ఇండియన్ ఓషన్లో అద్భుతమైన ఒక ప్రదేశం అనే చెప్పాలి. ఐలాండ్ దీవి, ద్వీప దేశం అని అనొచ్చు. ఆఫ్రికా కిందన ఇండియన్ ఓషన్లోని ఏషియన్ ఆనవాళ్ళతో ఉన్న దేశమే ఈ మారిషస్ దేశం. చాలా బాగుంటుంది. అవును, మారిషస్ రుచులు అన్నవి ఏమి అంటే ఇన్ఫర్మేషన్ మారిషస్ గురించి చెప్పేశాక లాస్ట్లో రుచులు చూపిస్తాను. ఎందుకంటే చాలా తక్కువే వచ్చాయి. ఎందుకంటే కంప్లీట్గా ఇండియాలాగే ఉంది. స్పెషల్గా ఐటమ్స్ ఏం లేవు, నాకేం కనబడలేదు. బిర్యానీ, పూరి, దోశ అన్నీ ఇండియాలాగే ఉన్నాయి. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. సో ఇంకా నాకు ఇంకేం అనిపించలేదు. అందుకే నేను కొన్ని ఏదైనా సిమిలర్ ఉన్నాయో అవి చేశాను, అవి లాస్ట్లో పెడతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మారిషస్ గురించి చెప్తాను. మారిషస్ దేశం మీకు భారతీయులకి వీసా ఫ్రీ. రూపాయి కూడా ఎవరికి ఇవ్వక్కర్లేదు. పాస్పోర్ట్ ఉండి, చేతిలో డబ్బులుండి, పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని పిసకాక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. యాక్చువల్గా మారిషస్ వీసా వచ్చేసి భారతీయులకి 60 రోజులు. అదేంటండి, మారిషస్ దేశం చూస్తే ఎంత ఉంటుంది? గట్టి కుడితే గంటలో మొత్తం దేశం అంతా చుట్టియచ్చు అంతే. మరి అలాంటిది 60 రోజులు ఏం చేసుకుంటారంటే చాలామంది మన ఇండియా నుంచి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశాంతం కోసం వెళ్తారనమాట. ఏది, బీచ్. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని, మీకు తెలుసు కదా, వ్యాపారాలు పడతాయి, వాళ్ళ ఫ్యామిలీస్తోని ఆ బీచ్కి వెళ్ళి ఐలాండ్స్ చూసుకుంటూ, బీచ్ సినారియోను చూసుకుంటూ, మీకు చూసారు చాలా సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూస్లో మారిషస్ వెళ్ళామని. ప్రశాంతంగా హ్యాపీగా సినారియోస్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు 60 రోజులు. మీరు చూసుకుంటే మారిషస్ ఇదే అయితే మ్యాప్ మధ్యన పోర్ట్ లూయిస్ చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అరగంట, ఎక్కడి నుంచి ఎక్కడికి అరగంట, ఎక్కడి నుంచి ఎక్కడికి అరగంట, ఎక్కడి నుంచి ఎక్కడికైనా అరగంటే. ఇది క్యాపిటల్ మధ్యలో ఉంటే, లేదు కింద నుంచి పైకి వెళ్ళాలన్నా గంట, అటు నుంచి ఇటు వెళ్ళాలన్నా గంట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీకు గంటలో అయిపోతే చాలా ఈజీ. సో మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఎయిర్పోర్ట్కి వస్తారు, ఏమి రూపాయి ఇవ్వక్కర్లేదు. 60 రోజులు మీ పాస్పోర్టు. సో ఫ్లైట్ టికెట్లో ఓకే, వీసా చెప్పారు ఫ్రీ అని, రూపాయి ఇవ్వక్కర్లేదని, ప్రాసెస్ ఏం లేదు. ఫ్లైట్ టికెట్లు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియా నుంచి మీకు మారిషస్కి ఆప్షన్ లేదు. ముంబై నుంచి ఉంది. ముంబై నుంచి మీకు ఎయిర్ మారిషస్ అనేది చాలా తక్కువ, రాను పోను 40,000 అయిపోద్ది. మీరు ముందుగా బుక్ చేసుకుంటే 35,000, 40,000, 50,000 ఉంటుంది. ఈ రేషియోలోనే ఉంటుంది రాను పోను, గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్డ్ అయితే. అండ్ ఎమిరేట్స్ ఉంది కానీ ఎక్స్పెన్సివ్, అది మన బడ్జెట్ కాదు. అది ఎమిరేట్స్ మనకి ఎక్కడి నుంచైనా ఉంటుంది, ఏ స్టేట్ నుంచైనా కనెక్టింగ్ ఫ్లైట్స్ పెడతారు వాళ్ళు, చాలా ఎక్స్పెన్సివ్. మనకు ఎక్స్పెన్సివ్ వద్దు, బడ్జెట్ చూద్దాం. సో మారిషస్ ఫ్లైట్స్ తీసుకుంటారు, ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఎయిర్పోర్ట్లో దిగినంటే జాగ్రత్తగా వినండి, ఎయిర్పోర్ట్లో దిగినంటే సిమ్లు ఉంటాయి. ఎంటెల్ ఉంటుంది, మీరు చూశారు, బాగానే ఉంది, మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెట్వర్క్స్ అన్నీ స్పీడ్గానే ఉన్నాయి. ఐలాండ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రతిదీ, అర్థం చేసుకోండి. అయిపోయింది, సిమ్ తీసుకున్నారు, బయటకు వస్తారు. మీరు బడ్జెట్లో చేయాలి అనుకుంటే కొంచెం ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఎర్లీగా వచ్చినట్లయితే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి పోర్ట్ లూయిస్ వెళ్ళిపోండి. పోర్ట్ లూయిస్ నుంచి మీరు ప్లాన్ వేసుకోండి. ముందైతే రాజధానికి చేరిపోండి, బాగుంటుంది. యాక్చువల్గా మీరు చూసుకుంటే హనీమూన్ ప్యాకేజెస్ అని చెప్పి 5 ప్యాకేజెస్ ఉన్నాయి. హనీమూన్ ప్యాకేజెస్ అని 5 ప్యాకేజీలు ఉంటాయి. ఆ ప్యాకేజీలు 5 రోజులు, 6 రోజులు, 8 రోజులు, 10 రోజులు అలా ఉన్నాయి. ఎక్కువగా ప్రిఫర్ చేసేది 5 రోజులు. ఆన్లైన్లోని 2,50,000 ఇద్దరికి. ఇద్దరికి 2,50,000 5 రోజులకి ఇవ్వడంతే. మీకు తెలియదు కాబట్టి, తెలిస్తే తక్కువ అవుతుంది. ఫ్లైట్ టికెట్లు 1,00,000 పోయినా మీరు ఇంకో 1,00,000లోని జంగాలు అలా చేసుకోవచ్చు. 10 రోజులకి హ్యాపీగా తిరగచ్చు నేను చెప్పినట్లు చేస్తే. ఏంటంటే ఈ బస్ స్టేషను పోర్ట్ లూయిస్ బస్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం మారిషస్లో ప్రతి సందు బందుకి బస్సు వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు, ప్రతి సందు బందుకి బస్సు వెళ్తుంది. చాలా తక్కువ ప్రైజు, 100 రూపాయలు, 150, 200, 300 రూపాయలు తీసుకుంటారనమాట. చాలా కంఫర్టబుల్. మర్చిపోకండి, పోర్ట్ లూయిస్ బస్ స్టాండ్ అని చూపించండి. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇక్కడ పోర్ట్ లూయిస్లో ఉన్నాం మనం, రాజధాని. ఇక్కడ నుంచి మొత్తం ఈ సర్కిల్ అంతా ఫినిక్స్ ఇవన్నీ కుప్పే సెంట్రల్ వరకు రాత్రి 7 వరకు ఉంటుంది అనమాట. ఇదంతా
సో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కొనుక్కొని అక్కడ టికెట్ అమ్ముకుంటారు. లేదంటే ఎవరినైనా లోకల్ పీపుల్ని అడగండి ఏమైనా టికెట్ కావాలంటే టికెట్ తీసేసుకొని మీరు మొత్తం ఇది అన్నింటిలోనే ట్రావెల్ చేయొచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ మీరు రాగానే గ్రాండ్ బేర్ రాగానే ఇక్కడ చాలా వీళ్ళ ఒకటి ఉన్నదన్నమాట. మీకు అన్ని టూర్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే అన్ని రకాల టూర్స్, లయన్ టూర్ ఒకటి ఉంటుంది, తర్వాత డాల్ఫిన్ టూర్ ఒకటి ఉంటుంది, తర్వాత కాటమారాన్ అని చెప్పి వేరే టూర్ ఒకటి ఉంటుంది. సో మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చూడండి, 4-5 ఏజెన్సీలు తిరగండి, అడగండి. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ ఫ్యూల్ ఎక్కువ కాబట్టి అన్ని ప్రైసులు ఎక్కువ ఉంటాయి. మర్చిపోకండి, గ్రాండ్ బే అనమాట హనీమూన్కి ది బెస్ట్ ప్లేసు. బీచ్లు అవి ఉంటాయి. కాటమారాన్ ఏంటంటే హోల్ డే టూర్స్ ఉంటాయి. హోల్ డే టూర్స్ 4,000 రూపాయలు ఒక లంచ్ అని. పొద్దున్న తీసుకెళ్తారు, రాత్రి తీసుకొస్తారు. చిన్న చిన్న బోట్లో డాల్ఫిన్ దగ్గరికి, చిన్న చిన్న బోట్లోనే ఐలాండ్ అంతా వేరే వేరే ఐలాండ్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఐలాండ్లు ఉన్నాయి. ఆ ఐలాండ్లో కూడా తీసుకెళ్తారు. మీరు చూసుకుంటే ఈస్ట్లో ఈ లగ్జర్ రెసిడెన్స్ గెస్ట్ హౌస్ అని ఉందన్నమాట. మీకు చూపిస్తాను. దీని చుట్టూ ఏం లేదు. ఇది ఈస్ట్లో ఉంది. ప్రశాంతమైన విలేజు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఆ గెస్ట్ హౌస్ 1,500 నుంచి 2,000 తీసుకుంటారు ఇద్దరికైనా ఒకరికైనా. ఫుడ్ అవి చుట్టూ రెస్టారెంట్లు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి అనమాట. 2 కిలోమీటర్ల దూరంలో మీకు బీచ్ ఉంటుంది. సో ఇక్కడ రెస్ట్ తీసుకొని వెహికల్ ఉంటే వెహికల్తో లేదా నడుచుకొని అయినా వెళ్ళిపోవచ్చు, లేదా ట్యాక్సీ తీసుకొని వెళ్ళచ్చు. బీచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఇక్కడ చుట్టూన గంగేశ్వర్ ఒక గుడి ఉంది, ఆ తర్వాత వాటర్ ఫాల్ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ అయితే ఒక 3 రోజులు, ఒక 2 రోజులు హనీమూన్కి అయితే బాగుంటుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా. ఇది సో పోర్ట్ లూయిస్ వచ్చేసి అక్కడ హోటల్ తీసుకొని అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి పోర్ట్ లూయిస్లో, సిటీ సెంటరు అవి చూసేసుకొని అక్కడి నుంచి గంగా తలాబు మీరు చూశారు, సెవెన్ కలరు, ఆ తర్వాత గ్రాండ్ బే బీచ్, ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు. మీకు అక్కడికి వెళ్ళాక అర్థమైపోద్ది. అన్నీ పక్కన ఉంటాయి మ్యాప్ చూసుకుంటే. నేనేం తిరిగానో మీరు చూశారు ఆల్రెడీ. తర్వాత గుళ్ళు, గంగా తలాబు, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి, అవన్నీ పక్కన ఉంటాయి అన్నీ. మీకు ట్రాన్స్పోర్టేషన్ బస్సుల్లోని మెట్రో ట్రైన్లోని వెళ్ళడం ఇబ్బందిగా ఉంది అంటే ఎయిర్పోర్ట్లో దిగినంటే కార్ రెంట్కి తీసేసుకోండి. రోజుకి 3,000 ఉంటుంది. 3,000 నుంచి 2,500 నుంచి 3,000 ఉంటుంది. తీసుకోండి. 10 రోజులకి రెంట్ తీసుకొని 30,000 ఇచ్చేసి ఇంకా మొత్తం 10 రోజులు దమ్మని కొట్టుకొని వెళ్ళండి. చెప్తున్నాను, ప్రతిదీ ఎక్స్పెన్సివ్. మారిషస్లోని ఏది తక్కువ లేదు, ప్రతిదీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టుకోండి. డబ్బులు ఉన్న వాళ్ళని నేను బడ్జెట్ ట్రావెలర్స్ గురించి చెప్తున్నాను. ఇది పర్టికులర్గా హనీమూన్ కోసమే. బ్యాచిలర్స్ మేము వచ్చి ఏం చేయాలి అంటే నేను చెప్పలేదు, మీది మీరు పిసుకోరు, ఏమండదు. అంటే బీచ్లు ప్రశాంతం. నువ్వు ఎందుకు వెళ్ళావంటే నా హనీమూన్ అయినా, ఏ మూన్ అయినా, ఆ మూన్ అయినా, అడివైనా, ఎక్కడికైనా స్వర్గమైనా నరకమైనా నేను వెళ్ళి చూపించాలి, చెప్పాలి. అది నా బాధ్యత, నా వృత్తి ధర్మం. ఓకే, హనీమూన్ డెస్టినేషన్ అది. బ్యాచిలర్కి కూడా బాగుంటుందండి, సరదాగా ఫన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మారిషస్ పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ట్యాక్సీలు దొరకవు. ఎప్పుడు ట్యాక్సీ దొరికిందో ఆడు ఎంత అంటే అంత ఎక్కియండి, బేరవాళ్ళు ఆడకండి. ఆడ 5 ఇక్కడ నుంచి 1 కిలోమీటర్కి 400 రూపాయలు చెప్తారు ఎక్కివే. బేరం ఆడాడంటే మీకు మళ్ళీ దొరకదు. నేను అలా బేరం ఆడి చాలా కిలోమీటర్లు నడిచాను, ట్యాక్సీలు దొరకవు. ప్రతిదీ 5 గంటలకు షట్ డౌన్, 6 గంటలకు మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ప్రతిదీ మీరు చూడండి. ఇక్కడ మారిషస్లోనే మీరు రూమ్ రేట్లను తగ్గించుకోలేదు, రూమ్ రేట్లు ఎక్కువే ఉంటాయి. ఫుడ్ని తగ్గించుకోలేం. ఫుడ్ని ఎందుకు తగ్గించుకున్నాం? రూమ్లో కిచెన్ ఉంటుంది కాబట్టి మీరు ఫుడ్ని వండుకోగలిగితే బాగుంటుంది. ఇంటికాడ వెళ్ళేటప్పుడు మసాలా ఏదో ప్రియ మసాలా పచ్చడి అయితే పడుచుకుంటే బ్యాగ్లోని మీరు ఈ మారిషస్లో ఉన్న వాళ్ళంతా మీరు వండుకొని తింటే మీరు తక్కువ అవుతాయి. ఇవన్నీ మాకు తలనొప్పులు వద్దు బాబు అంటే 2,50,000 ఇచ్చేయండి అందరికీ. టూర్ బుక్ చేసుకొని 4 రాత్రులు 5 రోజులు అయిపోయాయి హనీమూన్. లేదు సార్ మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటాం తక్కువ డబ్బుల్లో అంటే నేను చెప్పినట్లు తిరగండి, ఈజీగానే ఉంటుంది. ఇద్దరు బ్యాగులు వేసుకొని రండి, హ్యాపీగా తిరగండి, బ్యాక్ ప్యాకింగ్ చేసుకోండి, హనీమూన్ని ఎంజాయ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్రో ఇందులో బడ్జెట్ ఎక్కడ ఉంది బ్రో? ప్రతిదీ ఎక్స్పెన్సివ్. 2,50,000, 1,50,000, ₹1,00,000 అంటే మారిషస్ అనేది చీప్ కంట్రీ అయితే కాదు, ఎక్స్పెన్సివ్ కంట్రీని. నేను ఇంకా ఎంతకైనా బడ్జెట్ గో చూపించలేను. మెట్రో ఎక్కాల్సిందే, బస్సు ఎక్కాల్సిందే, తిండి తినాల్సిందే. ఓకే, ఇప్పుడు మీకు అన్నీ కవర్ చేశాను అనుకుంటాను. మీకు వీడియోలు అన్నీ చూస్తే అందులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా వంతు కొంచెం ఎక్కువ మెసేజ్లు చేయండి, నేను రెస్పాండ్ ఇస్తాను, షూర్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే నేను వదలను, షూర్గా రెస్పాండ్ అవుతాను. మర్చిపోకుండా నాకు మెసేజ్ చేయండి. అండ్ మారిషస్ రుచుల్ని ఎంజాయ్ చేయండి. ఉంటాను, బాబా, జై హింద్.
Ikaw, daspuri yan bagay. Daspuri, chutney, masala chutney, allam puri, chaatu, daspuri. అయిపోయింది. అయిపోయింది. ఎవరెవరి నుంచి దస్పూరి తింటానా? కారం కారంగా భలే ఉంది మసాలా లాగా. చాలా బాగుంది. మసాలా కారం అది మామూలుగా లేదు. తినక మారిషస్ రుచుల్లో మనకి హలీం అండి. మీరు చూసుకుంటే రైసు మటన్ ముక్కలతోని మటన్ సూప్తో తయారు చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఎలా టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. బాగుంది. మసాలాతోని మటన్ బాగుంది. అదో ఫ్లేవర్ ఉంది. చాలా బాగుంది. స్పైసీగా మసాలా కొత్తిమీర అన్నీ బాగున్నాయి. వచ్చేసిందండి ఫుడ్. సూపర్ డూపర్ ఉంది. మామూలుగా లేదనమాట. ఆరగిద్దాం. మారిషస్ అనేది ఐలాండ్ కాబట్టి చుట్టూ రకరకాలమైన ఫిషెస్ అయితే దొరుకుతాయండి. ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది అనమాట. అన్ని సీ ఫుడ్ అయితే కనుక వదలకండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు చూసుకుంటే సముద్రపు నాచు, అదేంటి ఏ చెప్పలు అంటారు మనం తింటాం కదా, నత్తల బాబా అంటారు. ఆయిస్టర్ చెప్పలు చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రొయ్యలు, ఇవి పెద్ద పెద్ద రొయ్యలు, దాని తర్వాత కలమారి, ఇంకా చాలా చాలా అనమాట. ఇంకా క్రాబ్ ముద్ద చేసేసి అన్నీ బాగున్నాయి. చాలా బాగున్నది. టేస్ట్ చూడడానికే తెలిసిపోతుంది. మామూలుగా లేదని చెప్పాలి. సముద్రం నాచు, నత్తలు, పీతలు అన్ని రకాల సీ ఫుడ్ డిష్ అనమాట. మారిషస్ వస్తే ఎలాంటి ఐలాండ్స్లో మటుకు దొరికే లాబ్స్టర్స్ అవి కూడా తినడానికి చాలా బాగుంటాయి. రోడ్డు మీద కొంచెం రేట్ తక్కువ ఉంటే, రెస్టారెంట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం చూడడానికి బాగుంటుందని నేను వచ్చాను. ఇది వచ్చేసి అక్షరాలు 1000 రూపాయలు తీసుకున్నాడు అనమాట. మామూలుగా లేదు. ఓకే.